వెల్కమ్ టు స్పాట్ న్యూస్ దివిసీమకి స్వాగతం. అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్కి, నియోజకవర్గ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. బచ్చు వెంకటేష్, జనసేన పార్టీ యువ నాయకులు, కోడూరు మండలం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసే ప్రకటనలు ఒకలా ఉంటే కార్యాచరణ మాత్రం దానికి విరుద్ధంగా ఉందని, రైతు వ్యతిరేక ధోరణిని విడనాడాలని జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతు సంఘం నాయకులు రేపల్లె యోగా ప్రకాష్ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు రేపల్లి యోగ ప్రకాష్, ఇలియాస్ రాము, కోడూరు మండలం, కృష్ణా జిల్లా. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు కొద్ది రోజుల క్రితమేమో యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్పారు. రీసెంట్గా వరి పండించొద్దని చెప్తా ఉన్నారు. ప్రత్యామ్నాయంగా ఏ ఆహారాన్ని తీసుకోవాలో ఆయన చెప్పాల. ఒక 30 సంవత్సరాల పైగా ఆయన రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే 30 సంవత్సరాలు దాటిందని ఆయన అభిమానులంతా ఆ విషయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఓ ప్రత్యామ్నాయం సూచించాలి, అది ఆయన బాధ్యత. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పేరుంది. వరిని ప్రపంచంలోనే ఎక్కువ మంది ఆహారంగా తీసుకునేది వరి. ఈ వరికి మన దీర్ఘకాలిక వెరైటీలు ఉండేవి పూర్వం. మనకి బాపట్ల, మారుటేరు, అలాగే వరంగల్లు, ఇవన్నీ కూడా వరి విత్తనానికి సంబంధించినటువంటి, వరి పంటకు సంబంధించిన పరిశోధనా క్షేత్రాలు, విత్తనాభివృద్ధి క్షేత్రాలు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హఠాత్తుగా ఏదో పేనాం మీద అట్టు తిరగేసినట్టుగా అలా మాట్లాడటం సరైనది కాదు. ప్రత్యామ్నాయం ఏం సూచించారు? మీరే శాస్త్రవేత్త, మీరే తత్వవేత్త, మీరే అన్నీ అన్నట్టుగా మాట్లాడటం సరైనది కాదు. ఏ శాస్త్రవేత్తల అభిప్రాయం తీసుకుని ఈ నిర్ధారణకు వచ్చి అది మాకు జనానికి చెప్పారు మీడియా ద్వారా అనేది సవివరంగా ఉండాలి. అలా దురదృష్టవశాత్తు అలా లేదు. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం 22A గురించి కొత్తగా తెలుస్తున్నట్టు, ఎవరో చెప్తే విన్నట్టు, కొన్ని గంటల ముందు, ఒక రోజు ముందు అయినట్టు, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చుతూ, నెల నెల రెవెన్యూ వారు సమీక్ష చేస్తారని చెప్పి అమాయకత్వాన్ని ఆస్కార్ లెవెల్లో నటించారు. అది కూడా ఇంతవరకు చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేదు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారు పేద కుటుంబంలో పుట్టి వ్యవసాయము, పశుపోషణ ఆధారంగా జీవించే కుటుంబాల కష్ట సుఖాలు, సాధక బాధకాలు అన్నీ తెలిసినవాడు. ఆయన ముఖ్యమంత్రి అవగానే 20 సెంట్లు జమీందారు భూములు పెంచాడు. మీరేం చేశారు? ఆయన చేతి నుంచి లక్ష్మీ పార్వతిని బూచిగా చూపి ఆయన చేతి నుంచి అధికారం చేజిక్కించుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నింటినీ రద్దు చేశారు. రైతు అండగా నిలబడటం అనేది అసలు ఏ కోశానా మీరు ఎప్పుడూ పాటించలేదు. పైగా తాత ముత్తాతల నాటి పొలాన్ని యొక్క హక్కుల్ని హరించేశారు. ఎలా అంటే రైతులకు నోటీస్ ఇవ్వకుండా, విచారణ జరుపుకోకుండా, పలుసార్లు రిజిస్ట్రేషన్ అయినటువంటి పొలాలని, 3 తరాల నుంచి రైతు కుటుంబాల అనుభవం ఉన్న పొలాలని చుక్కల భూముల్లో చేర్చారు. అంటే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్టులో చేర్చింది మీరే 2016లో జీవో నెంబర్ 196 తెచ్చి. ఆ జీవో నెంబర్ 196కి ఒక్కొక్క హైకోర్టు తీర్పును చూపించారు. అంతకుముందు వచ్చిన హైకోర్టు తీర్పులను గౌరవించి ఆ తీర్పు పాఠాన్ని జీవోలుగా ఇచ్చి అమలు జరిపారా? మీరు అలా జరపలేదు. హఠాత్తుగా రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు పేరు స్థానంలో రైతు పేరున్న చోట ప్రభుత్వ భూమిని రాయించారు మీరు. దానివల్ల బ్యాంక్ అప్పు కూడా పట్టకుండా పోయింది. ఇవన్నీ చేసి ఏమీ ఎరగనట్టు మొన్న ప్రెస్ మీట్లో చాలా మాటలు ప్రకటించారు. అందులో అతి ముఖ్యమైనది, కీలకమైనది ఏంటంటే అక్రమ ఆక్రమణలు క్రమబద్ధీకరిస్తామని చెప్పి. మీ అసలు లక్ష్యం అది. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్న వాళ్ళు క్రమబద్ధీకరించి వాళ్ళకి హక్కులు కల్పిస్తారు. అన్నం తినొద్దంటారు, యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది అంటారు. ఒకదానికి పొంతం లేదు మీ ప్రకటనలకి. అసలు దేశ ప్రజలందరికీ ప్రాథమిక అవసరం ఆహారం. ఆహారాన్ని సమకూర్చేవాడు రైతు. ఇవాళకి కౌలు రైతులు ప్రధానంగా ఉన్నారు. దాదాపు 25-26 లక్షల ఎకరాలని రైతుల పట్టా భూములను నిషేధపు జాబితాలో పెట్టి కౌలు రైతును ఆదుకుంటామంటారు. ఎలా ఎలా సాధ్యం అది? పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు మీరే ఇస్తే నమ్మేది ఎలా? కనుక ఈ వైఖరి మార్చుకుని బాపట్ల, మారుటేరు లాంటి పరిశోధనా క్షేత్రాల్లో చీడపీడలను తట్టుకునేటువంటి వాటిని, యూరియా తక్కువ తీసుకుని దిగుబడి వచ్చేటువంటి విత్తనాలనే పరిశోధన చేయమని శాస్త్రవేత్తలకు సూచించండి. ఆ విత్తనాలు మాకు అందజేయండి.
యూరియా తక్కువ వాడతాం. తద్వారా పురుగు మందులు కూడా తక్కువే కొడతాం. అప్పుడు దాదాపుగా పూర్తి స్థాయి ఆర్గానిక్ కల్చర్ కాకపోయినా కాస్త ఆరోగ్యకరమైనటువంటి బియ్యం రైతులు తింటారు. జనం అందరూ తింటారు. రైతులు పండించగలుగుతారు. అది మీరు చేయాల్సిన పని. ముఖ్యమంత్రి వర్య ఈ పొంతన లేని ప్రకటనలు మానేసి సుమోటోగా స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మీరు 5, 6 రోజుల క్రితం ఆ భూములు విడుదల చేయాలని అన్న మాట కూడా రైతులందరికీ అర్థమవుతోంది. ఎందుకంటే పెట్టింది మీరేనని మేము మర్చిపోలేదు. సుమోటోగా చుక్కల భూములన్నీ విడుదల చేయండి. మరి వరి విత్తన పరిశోధనా కేంద్రాలలో శాస్త్రజ్ఞులకు సూచనలివ్వండి. తక్కువ యూరియాతో పండించేటువంటి విత్తనాలను అభివృద్ధి చేయమని. లేదంటే యూరియాకి, అమోనియాకి, ఎరువులకి బదులుగా ప్రత్యామ్నాయ ఎరువులను పరిశోధించమని యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించండి. అది చేయకుండా రైతుల్ని యూరియా తింటే యూరియాతో పండించిన బియ్యం తింటే క్యాన్సర్ వద్దనే మాట మీరు చెప్పదగింది కాదు. చిన్న పిల్లాడికి కూడా అది ఎగతాళి కింద ఉంది. ఆ వైఖరి మార్చుకోండి. బాధ్యతాయుతంగా ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించండి. పవన్ కళ్యాణ్ అండ చూసుకుని రెచ్చిపోవద్దు మనుషుల్ని. అందరూ బతకాలంటే ఆహారం కావాలి. అందుకు రైతు కావాలి. రైతు భద్రతే దేశ ప్రజలందరి ఆహార భద్రత. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తిగా ఆయనేమో ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఇచ్చాడు. మీరేమో ఆడపిల్లలకి వివాహ కాలంలో మేము ఇస్తానన్న దాన్ని ఇవ్వలేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా అవటానికి ఇల్లేకుండా నిషేధంలో పెట్టారు. కాపురాల్లో కలతలకు కూడా మీరే కారణం. ఇవన్నీ కూడా మీరు రివ్యూ చేసుకుని వెంటనే ఆ భూములను విడుదల చేయటం. ప్లస్ ఇట్లాంటి పొంతన లేని ప్రకటనలు మానుకోండి అని చెప్పి సవినయంగా ఒక రైతు సంఘం కార్యకర్తగా మీ మీ దృష్టికి తీసుకొస్తాం.